సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పరిధిలోనే మార్కారు వాండ్లపల్లిలో వైసీపీ ప్రచారం జోరందుకుంది। ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజీ రెడ్డి, బైక్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు। వారు గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, మరొక మారు సీఎం జగన్ చేసుకుంటే సంక్షేమ పథకాలు అందుతాయని ఓటర్లను కోరారు। ఎంజీ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। రానున్న 2 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి। ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాదు, మన రాష్ట్ర మార్పు కోసం సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ మన జగన్ అన్ననే సీఎం చేసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। దీన్ని ఓర్చుకోలేక కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కై 2014లో కానీ ఎన్నో మేనిఫెస్టోలు, తప్పుడు మేనిఫెస్టోలు ప్రజలు మోసం చేయడం జరిగింది। అదేవిధంగా 2019లో ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది। అలాగే చెప్పిన మాట 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా చెప్పను కూడా ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది, నవరత్నాలతో సహా। కాబట్టి రాబోయే ఎన్నికల్లో, అంటే మన్నాడు సోమవారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మక్బుల్ గారికి, అలాగే శాంతమ్మ గారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన పవిత్రమైన ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతున్నారు। బట్ నాట్ లీస్ట్ అన్నట్టు 2024 సంవత్సరము ప్రచార కార్యక్రమం, లాస్ట్ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంతో విశేషమైనటువంటి రాగినేపల్లి మరియు మార్కూరు వారపల్లికి మమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది। రేపులా మన్నాడు జరగబోతున్న ఎలక్షన్స్లో 100కు 100% ఎవరు ఎన్ని తపస్సులు చేసినా కూడా 100 out of 100% ముగ్గులు అన్న గెలుస్తున్నారు। మళ్ళీ జగన్ అన్న 100 out of 100% సీఎం కాబోతున్నారు। మళ్ళీ ఇదే ఊరికి వచ్చి మనం అందరం కూడా కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకోవాలని అని చెప్పేసి అనుకుంటున్నాము। ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కూడా నా తరఫున, భాస్కర్ అన్న తరఫున, నాయకులందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు। థ్యాంక్ యూ ఫర్ గివింగ్। ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా తవలం గ్రామానికి మన గ్రామస్తులు అందరూ కూడా పిలిచిన వెంటనే వచ్చిన వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి। ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమం జగన్ విషయంలోనే అయినా కూడా వెంటనే మనం పిలిచిన వెంటనే వస్తానన్నా మీ ప్రచారానికి, మీ పల్లెని మారుమూల పల్లె అని చెప్పి వచ్చినటువంటి మన ఎంజీ రెడ్డి గారికి, మన లోకల్ లీడర్ మన భాస్కర్ అన్న గారికి మన అన్న తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను। తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎన్ని సర్వేలు చేసినా కూడా మన సీఎం జగన్ అవుతాడని చెప్పి సర్వేలు అన్నీ కూడా ఇప్పుడు రాత్రి కూడా సర్వే చేసినారు। అన్నీ కూడా ఖచ్చితంగా 140 సీట్లు పైనే వస్తాయని చెప్పని ఖచ్చితంగా అందరూ కూడా చెప్తున్నారు సర్వేలు, అన్ని సర్వేలు కూడా అది ఎత్తిపోయింది। వాళ్ళవన్నీ బోగస్, ఏరేటవన్నీ చెప్పేటవన్నీ కూడా బోగస్, అన్ని బోగసే। ఏమో దీనిలో వచ్చినవి, దానిలో వచ్చినవి, వాట్సాప్లో గేట్స్ అన్ని బోగస్, ఎవరు నమ్మద్దండి। ఖచ్చితంగా జగనే వస్తాడు। తర్వాత అన్ని పథకాలు, మరిన్ని పథకాలు చెప్పను చేస్తాడు జగన్, చెప్పినవి కాదు చెప్పను కూడా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు। కాబట్టి మనం అందరూ కూడా ఇప్పుడు వాళ్ళను మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, 2 బాక్సులు ఉంటాయి, 2 బాక్సుల్లో కూడా దాంట్లో ఫ్యాను, దీంట్లో ఫ్యాన్, 2 దాంట్లో కూడా ఫ్యాన్ నొక్కని చెప్పని తెలియని వారికి, తెలిసిన వారికి అందరికీ చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మన లోకల్ లీడర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మన మక్బుల్ నాయకత్వం వర్ధిల్లాలి। జగన్మోహన్ రెడ్డి జై జై జగన్।